వాట్సప్ బ్రోస్, ఈరోజు మేము మీ ముందుకు వచ్చేస్తున్నాము. మీ హాస్యం హాయిగా అండ్ కంగారు పడకండి, నేనేం మీ ముందుకు రావట్లేదు, ఇక్కడే ఉన్నా. ఇవే తగ్గించుకుంటే మంచిది. నేను మీ బీడి అన్నయ్య అండ్ ఐఎమ్ యువర్ కేడీ బ్రదర్. ఫస్ట్ నిన్ను ఎలిమినేట్ చేసేయాలరా దీని నుంచి. వద్దన్నయ్య, చెయ్యొద్దన్నయ్య అంటాను అనుకున్నాను నేను. ముందు మూసుకొని ఈరోజు ఇలా ముందుకు ఎందుకు వచ్చావో చెప్పు. సరే అవును, ఈ రోజు కూడా మళ్ళీ మూవీ ట్రైలర్ అన్నావు కదా. యా, ఇట్స్ మై ఫేవరెట్ యాక్టర్ సూర్య. సూర్య యా, సూర్య అయితే చాలా క్రేజీ యాక్టర్ అసలు. అది ముందు అది చూసావా, రోలెక్స్ ఎంట్రీ సీన్ వేరే లెవెల్ అది. ఎస్ సార్ చూసా. మరి ఈ రోజు ఏం ట్రైలర్ వస్తుంది, ఏ మూవీ వస్తుంది కొత్తది? రోలెక్సేనా? నో, ఇట్స్ కాల్డ్ కంగువా. కంగువా? Yeah. ఎక్కడో విన్నట్టుందా? తమిళ్ పేరు ఏంటదిరా, అది నాకు కూడా తెలియదు. సినిమాకి అయితే ఆ పేరు పెట్టారు. సరే, ఎట్లాంటి సినిమానో చూసేద్దాము. ఇప్పుడైతే కంగువా ట్రైలర్ చూసేద్దాము, స్టార్ట్ చేసేద్దాం. మరి యా, లెట్స్ లాంచ్. యూజ్ హెడ్ ఫోన్స్ ఫర్ కిల్లర్ ఎక్స్పీరియన్స్. వద్దు, నేను బతుకుండాలను. మనం నివసించే ఈ దీవిలో ఎన్నో రహస్యాలు దాగున్నాయి. వాటన్నిటికన్నా మనది అంత చిక్కని రహస్యం. వెందారగించ వస్తారా వారు? మృత్యుఘోష నలుదిక్కులా పిక్కటి వాడి కపాల. ఇది చూసినావా, ఎగ్జాక్ట్ బాహుబలిలో ఆ క్యారెక్టర్ ఉంటుంది చూడు. కాలకే అని ఏదో ఉంటది, నింద కిల్ కిల్ అంటాడు. మంచిగా ట్రై చేసినా కానీ ఏదో ఉంటదిరా. సేమ్ అంతే క్యారెక్టర్ డిజైన్ చూడు. మళ్ళీ కళ్ళు కూడా ఇదిగో, ఈ కళ్ళు కూడా. బాబిడియాలు సరిపెట్టి ఉతుకున్నట్టు తెల్ల ఉంటాడు, మరి ఆడు పాలిచ్చే గేదెలాగా ఉంటాడు అవుతాడు. తప్పరే రే, మన తెలుగు ప్రైడ్ రా. కలర్ రా నేను చెప్పేది, కలర్ కూడా రా నేను అనేది. సేమ్ అదే క్యారెక్టర్ డిజైన్ చూడు, ఆ కన్ను గానీ. మేకప్ ఎట్లేస్తారా? నేచురల్ గా రావాలంటే వారం రోజులు స్నానం చేయకుండా ఉంటే చాలు. కంటికి ఏదో పురుగు గుట్టినట్టుంది నాకు. మాక్సిమం ఏదో కాంటాక్ట్ లెన్స్ పెట్టుకునేటాడు కదా. కాంటాక్ట్ లెన్సే పెట్టుకోవాలరా మరి. కానీ ఎన్వైరన్మెంట్ చేసి ఇంత పొల్యూషన్ ఉంది చూడరా ముందు. ఆరతికి లొక్కొచ్చి పలిపండి. డామ్ 300. ఏమరా ఏదో చపాతీలు చేయలేదని చేతులు నరికేసినట్టు అన్నగానే ఉన్నాడు. నీ వెనకలు ఎందుకు పడ్డారా? ఏం చేస్తున్నారా నువ్వు? అందరి చేతులు నరికి కట్ చేసుకోవచ్చు. 10 చుక్కలు నేలని తాకేలోపు కంగువ ఇక్కడ ఉండాలి. వెళ్ళండి. ఈ చేతికి ఉన్న గాయాలు చూస్తున్నావా? ఈ జనరల్ గా నాగాలాండ్ అక్కడ అట్లాంటి ట్రైబ్స్ ఉంటారు చూడు, వాళ్ళల్లో ఉంటుండే. బ్రిటిషర్స్ మొత్తం మన ఇండియాని కాంకర్ చేయకన్నా ముందు నాగాలాండ్ లో ఉన్న ట్రైబ్స్ ఉంటారు చూడు, వాళ్ళని పర్టికులర్ గా హెడ్ హంటర్స్ అని అంటుండరా. నువ్వు ఎవరినైనా అవతల ట్రైబ్ లో ఎవరన్నా చంపినావు అనుకో, గుర్తు పెట్టుకోవడానికి ఇట్లాంటి ఘాట్ అవుట్ పెట్టుకుంటారు. ఇటు చేయి చూసినా మొత్తం అయ్యే ఉన్నాయి. ఆల్మోస్ట్ 10-12 ఫ్యామిలీలను లేపేస్తే ఇట్లాంటి చేయొచ్చింది నీకు. డామ్. కానీ అసలు ఈ థీమ్ చూసావా అసలు? నాకు ఎప్పుడో 10,000 BC-లో ఉన్నట్టు, ఆ కాలంలో ఉన్నట్టు. అంత దూరం ఏం కాదు. ఇక్కడ మధ్యలో రోమన్స్ ని చూపించారు కదా. రోమన్స్ అంటే మాక్సిమం ఉండొచ్చు ఓ జీసస్ క్రైస్ట్ టైం లైన్ లో అక్కడ. బిఫోర్ క్రైస్ట్. బిఫోర్ క్రైస్ట్. అవును నిజమే, క్రైస్ట్ పుట్టిన తర్వాత వాళ్ళు పోయింది. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను సూర్యని. ఆల్మోస్ట్ ఒక 6th or 5th క్లాస్ అనుకుంటా. అప్పటి నుంచి బాడీ ఎంత కన్సిస్టెంట్ గా మెయింటైన్ చేస్తున్నాడు చూసినా. అట్లా ఉండాలంటే డిసిప్లిన్ గా, కన్సిస్టెంట్ గా మెయింటైన్ చేయడం అంటారా? ఇంకా బెటర్ గా అయ్యాడు ఇప్పుడు సూర్య. నాకు నీ మీద నమ్మకం లేదురా. మొత్తం బాడీ బిల్డింగ్ చేసారు కదా. తెలుసు, కానీ ఆయన ఒక సినిమా ఉంటదిరా, నాకు చాలా ఇష్టం. సూర్యపురుతుడు. అది కాదు, సూర్య సన్ ఆఫ్ కృష్ణ అని ఒక సినిమా. ఆయన అమ్మ సినిమా నాకు ఎంత ఇష్టం అంటే ఇప్పుడు రీ రిలీజ్ అయినా కూడా బట్టలు చింపుకొని మరి పోతా చూడడానికి.
అట్లా అది లైఫ్ గురించి రా. అతను ఆ సినిమా చేయడానికి అనుకుంటా బాడీ బిల్డింగ్ స్టార్ట్ చేసింది. అప్పటి నుంచి ఇప్పుడు వచ్చిన ఈ కంగువా మూవీ దాకా బాడీ డిగ్రేడ్ కావడం కాదు కదా, అసలు ఇంత చిన్న చేంజ్ కూడా రాలేదురా, అట్లే మెయింటైన్ చేసి వచ్చాడు. ఎగ్జాక్ట్లీ. ఈ రక్తం నా రక్తం వేరువేరా. శిరము శరీరము వేరై భూము కొరిగిన నుదురు నేల నాలదు మనమ మోకరిల్లదు వారి సత్వం చల్లదు. ఇది హైలైట్ సినిమా మొత్తానికి. యా అదేమన్నా ఏదో కుక్కని పడేసినట్టు అటు వెనక్కి ఎక్కిండు దాన్ని. వరల్డ్ వైడ్ రిలీజ్ 10/10 అంటే చాలు, ఇంకా 2 నెలలు వచ్చేస్తుందిలే. అయినా మనం చేసేది ఏముంది, ఖాళీగా వచ్చినా కానీ పోతాం. కానీ సూపర్ ఉంది ట్రైలర్ మాత్రం, వేరే లెవెల్. ఇట్లాంటి సినిమా ఉంది చూడు, ఇది చూడొచ్చు థియేటర్ లో. అన్ని చూడొచ్చు, అన్ని చూడాలి థియేటర్ లో. తెలియదు, నేను అన్ని సినిమాలు థియేటర్ లో చూడా. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఒక స్టాండర్డ్ ఉంటది మనకు కూడా. నేను చీప్ చిల్లర్ సినిమాలు అయితే నేను ఆబ్వియస్ గా ఓటీటీ రాగానే చూస్తా. వీడు మనిషి పశువా? ఇట్లాంటి సినిమా, ఇట్లాంటి ఇంత హార్డ్ వర్క్ పెట్టుకొని ఇట్లాంటి చూసిన తర్వాత చూడడం నార్మల్ గా టీవీలలో అక్కడిక్కడ చూస్తే సరిపోదు. ఇది షోలు బద్దలైపోయేలాగా థియేటర్ దగ్గరికి వెళ్ళి కరెక్ట్ సౌండ్ బాక్స్ ఏడుందో అక్కడ మూల ఆ రీజన్ టికెట్ కొనుక్కొని చూడాలి. ఒక 2-3 రోజులు చెవులు పనిచేయొద్దు మనకు. దిగారు. కానీ ఇగో వాడు ప్రైమల్ అది ఇది అంటున్నాడు కాబట్టి రాజ్యాలు రాకముందు అయి ఉండాలి ఈ స్టోరీ. అరే అంతా అడివే ఉంది రైగాన్ల, రాజ్యాలు ఎడికెళ్ళి వస్తాయి. అదే ఎగ్జాక్ట్లీ. రాజ్యాలు నాకు తెలిసి వేరే కంట్రీస్ ఆ ల్యాండ్ లో నుంచి వచ్చే రాజ్యాలు ఉంటాయి, నువ్వు అన్నట్టు రోమన్స్. కానీ ఇప్పుడు రోమన్స్ వాళ్ళది కూడా కాంకరింగ్ రేసే. వాళ్ళు ఏంది చుట్టుపక్కల చిన్న చిన్న ఐలాండ్స్ గానీ ఆఫ్రికా లోపలికి వెళ్ళి అక్కడ ట్రైబ్లను తీసుకొని వాళ్ళు గ్లాడియేటర్స్ గా చేయడం గానీ అవన్నీ జరిగాయి. ఆ టైంలో మనది ఇండియా కొంచెం స్ట్రాంగ్ ఉంది కాబట్టి మన సైడ్ వచ్చినా కూడా నడుము మీద దాన్ని ఎలా కొట్టేవాళ్ళని ఆబ్వియస్లీ. అదే, కానీ ఇది మాత్రం కొద్దిగా కొత్తగానే ఉంది. ఎప్పుడు ప్రైమల్ ఏజ్ లో ఫైటింగ్. ట్రైబల్ ఏజ్, ప్రైమల్ రా, అది రేజ్. రేజ్ కాదురా, ప్రైమల్ ఏజ్ నేననేది. అక్కడ రాసాడు ప్రైమల్ రేజ్ అని, కాబట్టి నేను ప్రైమల్ ఏజ్ గురించి మాట్లాడుతున్నా. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ట్రైబల్ ఏజ్ గురించి అనుకున్నా. కానీ ఇది మాత్రం డెఫినెట్లీ చూడాల్సిన సినిమా. నాకు ఎందుకో చాలా కొత్తగా అనిపిస్తుంది, డెఫినెట్లీ హిట్ అవుద్దని కూడా అనిపిస్తుంది. సో ఇదండి ఈరోజు ట్రైలర్. కానీ సూపర్ ఉంది సినిమా. థియేటర్కి వెళ్ళి డెఫినెట్లీ చూస్తాం. ఇంకా 2 నెలలు ఉంది. అసలు 2 నెలలు వెయిట్ చేయగలుగుతాం అంటావా? ఎందుకు చేయలేదా, దాలోపు ఎన్నో కొత్త ట్రైలర్లు వస్తాయి. ఆయన మనకేమైనా పనా పాట ఇదేగా. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి? అది కరెక్టే. కానీ ప్రతిసారి మూవీ ట్రైలర్ అంటే బోర్ కొట్టేస్తుంది రా. కొత్తగా ఏమైనా చేద్దాం కదా. చేద్దాం, దానికి నేను మాస్టర్ ప్లాన్ వేసిన. మాస్టర్ ప్లాన్ మన కేడి తమ్ముడు ఎప్పుడు ప్లాన్లు మాత్రం సూపర్ వేస్తాడు చూడండి. కాకపోతే ఇలా చిన్న రిస్క్ ఉంది. మన ఆల్రెడీ 3 పోయిరు జైలుకి. అట్లాంటి వద్దు. నో, నేను ఆ రేంజ్ ఏం చేయను కానీ. అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? ఏదో దానికి తగ్గట్టు కొంచెం కిందికే, దాని లెవెల్ కిందికే. మనది హాస్యం హాయిగా ఛానల్ రా. మనది కొద్దిగా సాఫ్ట్ హార్టెడ్, లైట్ హార్టెడ్, ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఉండాలి. అట్లాంటిదేనా? అట్లాంటిదే. కాకపోతే అక్కడక్కడ కనిపించినట్టు వినిపించినట్టు మధ్యలో వచ్చి వెళ్ళిపోతుంటాయి అనమాట అవన్నీ.
నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. సరే కానీ అండి, ఈ రోజుకైతే ఇది కంగువా ట్రైలర్. నెక్స్ట్ వీడియోలో ఇంకా గట్టిగా చేద్దామని ప్లాన్ లో ఉన్నాము. మరి అంత గట్టి కూడా కాదులే, ఏదో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతున్నాం అంతే. కానీ ప్లీజ్ Do support us. డూ సపోర్ట్ అస్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎగ్జాక్ట్లీ. సో ఇదండి, బాయ్ అండి. నాకు ఇంక ఓపిక లేదు మాట్లాడే అంత. ఎనీవేస్, దిస్ ఈజ్ హాస్యం హాయిగా. హాయిగా.